హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అప్పు లక్కీ ఎంటర్టైన్మెంట్స్. డైలీ లాగే వాకింగ్ చేసేసుకొని వర్కౌట్ చేసుకున్నామండి. అప్పటికి ఇప్పటికైతే చాలా బాగుంది బాడీ. 7th డే కదా. ఫాస్ట్గా నడవట్లేదని నన్ను పట్టుకొని దోస్తున్నాడండి. ఫాస్ట్గా నడుగు అనేసి. ఇంకా ఎంత ఫాస్ట్గా నడవాలి, కాలు నొప్పులు కదా. ఫాస్ట్గా నడిస్తే పరిగెత్తాలంట. ఎప్పట్లాగే నేచర్ని ఫీల్ అవ్వండి. చాలా బాగుంది ఆ చిలుకల సౌండ్. నాకైతే, మీకేమో కానీ నాకైతే మాత్రం చాలా, అంటే ఆ సౌండ్స్కి చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇవాళ 7th డే అండి. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నాకు ఇప్పుడు. ఎందుకంటే ఇంత దూరం వచ్చానంటే మీ సపోర్ట్ వల్లేను. ఇంకా మీరు ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. ఉంటా ఫ్రెండ్స్, వర్కౌట్ చేసి తర్వాత వస్తాను చిటికలో. ఇప్పుడైతే వార్మప్స్ స్టార్ట్ చేసేద్దాము. వార్మప్స్ అయిపోయిన తర్వాత వర్కౌట్స్. అలాగే చూస్తూ ఉండండి, మళ్ళీ వస్తాను. ఇప్పుడైతే ఎక్సర్సైజ్ స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్లో ఎక్సర్సైజ్ కంటే ఇప్పుడు ఎక్సర్సైజ్ అయితే బాగుందండి. ఎందుకంటే ఫస్ట్ నుంచి చేస్తున్నాను కదా, చేస్తూ ఉండేలోకి బాగా అలవాటు అయిపోయి 7 డేస్కి అలవాటు అనుకోగాకండి, అంటే అలవాటు అయింది. అయితే అప్పుడైతే భలే కష్టంగా చేసేదాన్ని, ఇప్పుడైతే ఫ్రీగా చేస్తున్నా. బాగుంది ఇప్పుడు బాడీ అయితే. ఇంత వీడియోకి వాయిస్ ఓవర్ అయితే అసలు ఇవ్వలేకున్నాను. అక్కడక్కడైతేనే వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి, మళ్ళీ ఏమనుకోకండి. వాయిస్ ఓవర్ ఏంది అసలు అక్కడక్కడ ఇస్తున్నారు అని, అంటే వీడియో లెంత్ అయ్యేకుంది ఏం చెప్పలేకున్నాను. ఇప్పుడిప్పుడే కదా నేర్చుకుంటున్నాను. నేర్చుకునేకుంది మీకు ఫుల్గా వాయిస్ ఓవర్ అయితే ఇస్తాను, అదైతే నమ్మకంగా ఉంది. అంటే మాట్లాడడం సరిగ్గా రాదు. ఇప్పుడిప్పుడే వాయిస్ ఓవర్లు కానీ లాంగ్ వీడియోస్ కానీ ఇప్పుడే జర్నీ అయితే ఇప్పుడే స్టార్ట్ చేసాము. ఎక్సర్సైజ్కి అయితే గ్యాప్ తీసుకుంటున్నాను, ఎందుకంటే బ్రీతింగ్ ప్రాబ్లం ఎక్కువ వస్తుంది. బ్రీతింగ్ ప్రాబ్లం ఎక్సర్సైజ్ కూడా నేర్చుకుంటున్నాను ఇప్పుడిప్పుడే. అంటే ఎక్కువ ఎక్సర్సైజ్ చేసేలాకి వర్కౌట్స్
అంటే బ్రీతింగ్ పీల్చుకోలేకున్నాను. అందుకే కొంచెం గ్యాప్ ఇచ్చి చేసుకుంటున్నాను. అంటే ఒకటేసారిగా చేయలేకున్నాను అందుకనేసి. ఈజీ ఎక్సర్సైజ్ అవి చేయమని వెంటనే చేపించి వెంటనే చేయాలండి. ఎవరికైనా కష్టమే కదా, తిడుతూ ఉంటాడండి. వెంటనే చేయాలా, లేకపోతే అసలు దాని చెమటే రాదు. చెమట వస్తే దాంట్లో ఉండే బాడీలో ఉండే కొవ్వంతా బయటకు వచ్చేస్తుంది. చెమట రావాలా, వెంటనే చేయాలా, 10 సెకండ్సే గ్యాపు అంటా ఉన్నాడు. అందుకే కొడతా నేను ఊరిని అలా చెప్తా ఉన్నామంటే అనేసి అన్న. అంటే ఎవరైనా ఎక్కువ లావు ఉన్న వాళ్ళు చేయలేరండి. వెంటనే చేస్తుంటే అసలు చేతులు అయితే చాలా పెయిన్ వచ్చేస్తుంది. చెప్తున్నా, నాకు మోచే ఎక్కువ నొప్పి వచ్చేస్తుందండి. వస్తుంది, తగ్గుతూ ఉంటుంది, అందుకే వస్తుంది అనేసి అంటున్నాడు. ఇంతవరకు 7 days అవుతుందండి నేను జర్నీ స్టార్ట్ చేసి. ఇప్పుడు దాకా వెయిటే వేయించుకోలేదు. అంటే కుదరట్లేదు అసలు టైము. ఎన్నిసార్లు నెల్లూరుకి వెళ్తాము, మళ్ళీ వస్తాము, మర్చిపోతున్నాం అసలు. దావలో కూడా ఇంకా బాబుని తీసుకొచ్చేది కదా, ఇంకా వాడిని దింపామంటే ఇంకా బాగా అల్లరి చేస్తాడండి, మర్చిపోతున్నాం. ఇంకెట్టో రేపు నెల్లూరుకి వెళ్తాను, రేపన్నా తీసుకో, వెయిట్ ఎంతో మీకు చెప్తాను నేను. ఈ హ్యాండ్ చెవుగా పెట్టాలి. 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. Yes. తల్లి గుడ్ మార్నింగ్ బంగారకొండ. ఎక్సర్సైజ్ ఏం చేయబడలే, ఓకేనా? ఎక్సర్సైజ్ ఏం చేయబడలే. పెట్టుకొని ఇదేంటోనండి కుక్కలాగా బాగుతున్నాడు. అసలు నాకు రాదు, నేను అసలు పడుకొని చేయలేను ఇప్పుడల్లా. అంటే కుక్కలాగా బాగుతున్నాడు. ఇలా చెయ్యాలా, అలా చెప్పేవాడు, కరెక్ట్గా చెప్పడు. మళ్ళీ అట్లా తిరగమంటాడు, మళ్ళీ ఇటు తిరగమంటాడు. చెప్తా ఉంటే చూడండి, మళ్ళీ అట్లా పడుకోవాలా, కాళ్ళు చాపాలా. అదేదో బ్లాంకెట్ అంటే అర్థమైపోద్ది కదా, కుక్కలాగా బాగుతాడు ఎందుకు?
Four, four, five. ఇంకొక టూ. ఆగు. 6, ఎన్నో చేస్తుంది పాపం, చేయని ఎన్నో కొన్ని అని చాలు. చేయలేకపోతున్నా, నా వల్ల కావట్లా. కోచ్గా ఈయన పెట్టుకున్నందుకు ఖాళీకి దమ్మా. నేను అసలు చేయలేకున్నా. ఇంకా చాలు, నేను వెళ్ళిపోతున్నా. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ అప్పు లక్కీ ఎంటర్టైన్మెంట్స్. సో తనకి ఇది 7th డే. ఓరే నాయన, నేనైతే ఎన్ని సార్లు లేపుంటాను. లేయి లేస్తుంది. ఒక 2 days చేస్తుంది. మళ్ళీ 3వ రోజు నా కాలు నొప్పులు, నాకు అది నొప్పి, ఇది నొప్పి అని చెప్పి మళ్ళీ పడుకునేస్తుంది. ఇంకా 1 నెల 2 నెలలు పోతుంది. మళ్ళీ తర్వాత ఏదో ఒక మోటివేషన్ వీడియో వస్తుంది. ఎవరు బాగా లావుగా ఉన్నోళ్ళు తొందరగా స్లిమ్ అయ్యి బాగా బాడీ ఇటు చూపించి మళ్ళీ బూస్టప్. తర్వాత రేపు నుంచి నేను ఎక్సర్సైజ్ చేస్తాను. మళ్ళీ నేను పొద్దున్న లేపడం, మళ్ళీ 2 days చేయడం, తర్వాత ఆపేయడం. ఇదే చాలాసార్లు జరిగింది. సో నేనేమనుకున్నానంటే, సో ఒక మనిషిని మనం అంత పుష్ చేయడం కరెక్ట్ కాదని చెప్పి నేను వదిలేశాను. తర్వాత ఎవరికైనా సెల్ఫ్ గా వచ్చినప్పుడు దానికి మనం బూస్టప్ ఇచ్చి యాడ్ చేసామంటే దానికి తిరిగి ఉండదని ఎప్పుడూ ఆలోచించుకున్నా. సో తనంతట తానే వచ్చి, ఇది కూడా మామూలుగా రాలేదు. ఓయమ్మ లైవ్ పెట్టినప్పుడు చాలా మంది అడగతా ఉండేది, అక్క మీరు చాలా మంది చెప్తారు బొద్దుగా ఉన్నా, సూపర్ గా ఉన్నావు అక్క, చాలా బాగా క్యూట్ గా ఉన్నావు అని. కొంతమంది కొంచెం లావు తగ్గితే ఇంకా సూపర్ గా ఉంటావు అని చెప్తా ఉంటారు దాంట్లో కూడా. కానీ దాంట్లో కూడా ఈ అమ్మాయి రియలైజ్ అవలా. మరి ఒక రోజు అయింది, ఎందుకు అయిందో తెలియదు. కానీ ఒకరోజు తను సెల్ఫ్ గా ఆలోచించుకోవడం, రేపు నుంచి వర్కౌట్స్ చేస్తాను, లావు తగ్గడానికి ప్రయత్నిస్తాను అనగానే చాలా హ్యాపీ అనిపించింది. ఒక పక్క మళ్ళీ డౌట్, అసలు రోజు రెగ్యులర్ గా జరిగేదే కదా, సో మనం ఎందుకు మళ్ళీ ఆశపడ్డాం అని చెప్పి కామ్ అయిపోయాను. పక్క రోజు లేపాను, లేచింది, చేసింది. మళ్ళీ 2nd day, 3rd day, 4th day, 5th day, లాస్ట్ కి 7th dayకి వచ్చింది. ఇది ఇలాగే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నా. ఇప్పుడు ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే, యాక్చువల్ తనే మాట్లాడుతూ ఉంటది. యాక్చువల్ గా తను మాట్లాడలేదు అని చాలా మంది అంటా ఉంటారు. సో మామూలుగా మాట్లాడలేదు తను. నేనే తనకి ఇప్పుడిప్పుడే వాయిస్ ఓవర్ నేర్పించడం, మాట్లాడు, నువ్వు ఇప్పటి నుంచి నేర్చుకుంటే కొంచెం బాగుంటుంది అని. సో ఎక్సర్సైజ్ పరంగా ఎందుకు ఈ వీడియో అంటే, చాలా మంది తనతో పాటు కామెంట్స్ చేస్తా ఉన్నారు, చాలా ఎంకరేజ్ చేస్తా ఉన్నారు. దీంట్లో కొన్ని కామెంట్స్ ఏంటంటే, అక్క నువ్వు చేయబట్టి నిన్ను చూసి మేము కూడా స్టార్ట్ చేస్తున్నాము, నిన్ను చూసి ఇన్స్పైర్ అవుతున్నాము, నువ్వు చాలా మందికి ఇన్స్పిరేషన్ అవుతున్నావు అని. ఈ మీద
లావు తగ్గేసి ఓ ఇన్స్పిరేషన్ అవ్వాల. కానీ తను స్టార్ట్ చేసింది, మనం ఎందుకు స్టార్ట్ చేయలేము? తను కూడా ఉమెనే కదా! తను స్టార్ట్ చేసింది. తనకి పిల్లలు ఉన్నారు, బాబు ఉన్నాడు, ఇంట్లో పని చేసుకుంటున్నారు, తనుకుంటున్నారు. సో మనం ఎందుకు స్టార్ట్ చేయకూడదు అని కొంతమంది స్టార్ట్ చేసి మెసేజ్ చేసి ఎంకరేజ్ చేస్తున్నారు తను. సో ఎవరైతే స్టార్ట్ చేస్తున్నారో ఒక 3 రోజుల తర్వాత అనిపిస్తది చేయలేకపోతున్నాను, కొంచెం కష్టంగా ఉందని. నాలాగా పక్కన ఉండి చెప్పే వ్యక్తులు లేకపోవచ్చు. కానీ ఈ వీడియో మీకు చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు, అలాంటి సిచ్యువేషన్ మీరు ఫేస్ చేసినప్పుడు, ఓహో! లక్కీ ఉన్నారు గదా! లక్కీ ఛానల్ మనం ఫాలో అవుతున్నాము. తను చూసే కదా మనం స్టార్ట్ చేసాము. సో ఒకసారి లక్కీ వీడియో చూద్దాము అని ఒక్కసారి లక్కీ వీడియో చూసి, ఈ వీడియోని ఒకసారి చూసి కొంచెం మీకు మీరే బూస్ట్ అప్ ఇచ్చుకోండి. ఎక్కడ గివ్ అప్ ఇవ్వద్దు. ఇది 7th డేనే. 10th డే అయ్యే వరకు నేను వెయిట్ చేస్తాను. 10th డే అయిన తర్వాత ఒక చిన్న సెలబ్రేషన్ చేసుకుంటాం. అప్పుడప్పుడు ఇలాంటి సెలబ్రేషన్ ఇస్తే వాళ్ళకి కొంచెం బూస్ట్ అప్ ఉంటుంది. ఎందుకంటే చికెన్ మటన్ రొయ్యల చూడండి, నేను చెప్పేది ఏంది, తను అడిగేది ఏంది. చికెన్ మటన్ అన్ని తినొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. నువ్వు డైటింగ్ కి ఓ అమ్మ నేను ఎక్సర్సైజ్ చేస్తున్నాను నేనేం తినకూడదా అని ఏం భయం లే. ఫుడ్ కంట్రోల్ కి సర్వా వెళ్దాం. ఇప్పుడంతా నువ్వు ఫిట్నెస్ గా కొంచెం ఎక్సర్సైజ్ బాడీకి అబ్జర్వేషన్ చేసుకోవడానికి నేను ట్రై చేపిస్తాను. తర్వాత అవన్నీ నిదానంగా ప్లాన్ చేద్దాం. సో చాలా మంది కూడా అడుగుతా ఉన్నారు, ఫుడ్ ప్లాన్ ఏంటి, డైట్ ఎలా ప్లాన్ చేస్తున్నారండి. డైట్ ప్లానింగ్ ఏం లేదు, జస్ట్ కొంచెం ఫుడ్ మనం తగ్గించింది, డైలీ తినే దాంట్లో కొరంత తీసేసి ఎంత తింటున్నానండి అంతే. తగ్గించిందంతే. తర్వాత తను ఫుడ్ డైట్ చేసినప్పుడు ఖచ్చితంగా వీడియో తీస్తాము. ప్రస్తుతానికైతే వర్కౌట్స్ ప్రతిరోజు చేస్తున్నాం, ఎందుకంటే మీరు కూడా చేయడానికి తనకి చాలా హెల్ప్ అవుతుంది. ఇలాగ వీడియో చేయబట్టి ఓహో రేపు నేను వీడియో చేయాలి, రేపు ఎక్సర్సైజ్ చేయాలి అని నా కోసం కొంతమంది ఎదురు చూస్తూ ఉంటారు అని ఒక ఆలోచనతో ఈ అమ్మాయి భయపడతా లేస్తా వస్తుంది. కానీ ఈ భయం కాకుండా సెల్ఫ్ గా హ్యాపీగా వచ్చి ప్రతిరోజు నా హెల్త్ కోసం నేను చేస్తున్నాను అనే ఫీలింగ్ వచ్చే వరకు ఇండివిజువల్ గా ఈ అమ్మాయి కానీ మీరు కానీ ప్రయత్నిస్తూనే ఉండండి. ఒక రోజు గుర్తు పెట్టుకోండి, నా మాట తీసుకోండి. మీరు ఎక్సర్సైజ్ చేయగా ఒక 1 మంత్ కో 2 మంత్ కో మీ బాడీ ఎంత వెయిట్ ఉన్నారో తర్వాత విషయం, కానీ తేలిగ్గా ఉంటది. నడవడానికి ఇబ్బంది పడే మీరు నడుస్తారు, మెట్లు ఎక్కడానికి ఇబ్బంది పడే మీరు మెట్లు ఎక్కుతారు, చాలా ఫ్రీగా ఉంటారు. నా మాట తీసుకోండి. సో ఇంతే. ఇంకా నెక్స్ట్ తన వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటారు, మాట్లాడుతుంది. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. బాబాయ్.